నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం. ప్రముఖ న్యాచురోపతి వైద్య నిపుణులు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు డాక్టర్ మస్తాన్ యాదవ్ శనివారం ఉదయం వెంకటగిరి గ్రామ శక్తి స్వరూపిణి శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం నందు కోర్కెలు తీర్చే కొంగు బంగారం శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లికి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారి ఆలయంకు చేరుకున్న ఆయనకు పూజారి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి పసుపు కుంకుమను అందజేశారు. అనంతరం ప్రసాదాలను భక్తులకు పంచిపెట్టిన మస్తాన్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. ప్రతినిత్యం అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు ఉచిత ప్రసాదాలను అందజేస్తానని మొక్కుకొని అరట్టుగా నేటికి 365 రోజులు పూర్తి చేసుకోవడం జరిగిందని తెలిపారు. అమ్మవారి అనుగ్రహంతో పురప్రజల ఆశీస్సులతో తన కోర్కెను తీర్చుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన అభిమానులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పోలేరమ్మ తల్లి దర్శనం చేసుకొని ఆమెకి 365 రోజులు 8 గంటల నుంచి 10 గంటల వరకు భక్తులకి, అమ్మవారిని దర్శించుకున్న భక్తులకి అందరికీ కూడాను ప్రసాదం ఇవ్వాలని మొక్కుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజుటి వరకు ఎక్కడ కూడా జాతరలో అంత క్రౌడ్ వచ్చినా సరే ఆపకుండా నిత్యం ఈ 365 రోజులు ప్రసాదం భక్తులకి పంపిణీ చేయాలని నిశ్చయించి ఆ నిశ్చయాన్ని సమృద్ధిగా ఈరోజు మొక్కు తీర్చుకున్నాను. అమ్మవారి ఆశీస్సులు నాకు, నా కుటుంబానికితో పాటు వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరికీ వెళ్ళేలా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఈ ప్రసాదానికి ముఖ్యంగా నాతో పాటు 365 రోజులు కష్టపడి తన స్వయంగా తన ఇంట్లోనే, బయట కాకుండా తన ఇంట్లోనే చాలా నిష్టగా అమ్మవారి ఆశీస్సులతో ఈ 365 రోజుల ప్రసాదాన్ని దగ్గరుండి పర్యవేక్షించి అన్ని సౌకర్యాలు చేసిన మన ఈశ్వరయ్యకి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చేయగలిగిన వ్యక్తి కూడా చాలా ఇంపార్టెంట్. దానికి సహకరించిన మన ఈశ్వరయ్యకి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరూ బాగుండాలని మరోసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు చివరి రోజే కొనసాగుతుంది మళ్ళా ప్రసాద వినియోగం. ఈ రోజు మొక్కుబడి అయిపోయింది. 365 రోజులు అనుకున్నాం, 365 రోజులు కంప్లీట్ చేశాం. అమ్మవారి ఆశీస్సులతో ఇంకా పెద్దగా, ఇంకా గొప్పగా మంచి కార్యక్రమాలు చేస్తాను ఫ్యూచర్లో.